ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాల్లో అబ్జర్వ్ చేశానండి. బయటికి గొప్పలుగా చెప్తుంటారు, నేను గంటసేపు పూజ చేస్తాను, విష్ణు సహస్రనామం చదువుతాను, లలితా సహస్రనామం చదువుతాను, ఆ శ్లోకాలు చేస్తాను, ఈ శ్లోకాలు చేస్తాను, 2 గంటలు పూజలు చేస్తాను, పూజ గదిలోకి వెళ్ళానంటే గంటసేపు అసలు బయటికే రాను. గంటలు గంటలు పూజలు చేస్తాడండి మా ఆయన. పూజ గదిలోకి వెళ్తే అసలు బయటికే రాడు, గంట 2 గంటలు. అవంటాడు, ఇవంటాడు, అష్టోత్తరాలు అంటాడు, ఇవంటాడు, గంటలు గంటలు పూజలు చేస్తాడు. ఇవి మీరు డాంబికాలు చెప్పుకోవడానికి తప్ప భక్తి లేదు అక్కడ. భగవంతుడికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి. సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ పారాయణాలు చేయడం కాదు, మెసేజ్లు చేసుకుంటూ జపం చేయడం కాదు, సెల్ ఫోన్లు నొక్కుంటూ పారాయణం చేసుకుంటూ జపాలు చేయడం కాదు భగవంతుడికి కావాల్సింది. ఇతరత్ర వ్యాపకాలతో గంటలు గంటలు పూజలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తితో భగవంతుడికి నమస్కారం చేసుకున్న చాలు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. భగవంతుడికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి. అలాగే ఎన్ని గంటలు పూజలు చేసినా కుళ్ళు కుతంత్రం లేకుండా నిజాయితీగా బ్రతుకుతున్నావా? ఒకరిని మోసం చేయకుండా ధర్మబద్ధంగా డబ్బులు సంపాదిస్తున్నావా? కుళ్ళు కుతంత్రం లేకుండా ఉన్నావా? ఒకరిని మోసం చేయకుండా ధర్మబద్ధంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? నిజాయితీగా ఉన్నావా? అది గంటలు గంటలు పూజలు చేసామా? నేను గంటలు గంటలు పారాయణాలు చేస్తాను, గంటలు గంటలు పూజలు చేస్తాను, చేసేదేమో అన్ని వర్స్ట్ పనులు. నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, మోసము, కుళ్ళు, దగ. ఇలా గంటలు గంటలు కాదు, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ఫలితం ఉండదు. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ఫలితం ఉండదు. ఈరోజు రావచ్చు కాక ఐశ్వర్యం, కానీ రేపనే రోజు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ప్యూర్ హార్టెడ్గా ఉండండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. ఆకలి అన్న వాడికి అన్నం పెట్టండి, కడుపు నిండిన వాడికి పెట్టినా ఒకటే, పెట్టకపోయినా. డాంబికాలు ప్రదర్శించకండి. భగవంతుడికి తెలుసు ఎవరేంటని. భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చేది అంతటి ఐశ్వర్యంలో మునిగి తేలినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నీ మనసు ఎలా ప్రవర్తిస్తావు తెలుసుకోవడానికి. గుర్తుంచుకోండి. గంటలు గంటలు పూజలు చేస్తాము, యజ్ఞాగాలు చేస్తాము, హోమాలు చేస్తాము, క్షేత్రాలు తిరుగుతుంటాము. భగవంతుడికి కావాల్సినవి కాదు. నీతి, నిజాయితీ, ధర్మము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, బాధ్యత. నీతిగా ధన సంపాదించడం, బాధ్యతగా కుటుంబాన్ని పోషించడం, నిజాయితీగా ఉండడం, ప్రేమను పంచడం, ఆప్యాయాన్ని పంచడం భగవంతుడికి కావాల్సింది. అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా చేయకపోయినా భగవంతుడి అనుగ్రహం లభిస్తూనే ఉంటుంది. ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి.